హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వంకాయలు, ఈ తెల్ల వంకాయలు కాచినాయండి. అవి తీసుకొచ్చాను. చాలా టేస్ట్గా ఉన్నాయి, అసలు చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. పిల్లలకేమో వంకాయ శనగపప్పు వండాను అనమాట. ఇంకొక కర్రీ ఏమో చిన్న ఎండు చేపలు ఉంటాయి కదా, నెత్తళ్ళు అంటారు, అవి కూడా వండాను. వంకాయ ఒక 2 టమాటాలు వేసి చాలా టేస్ట్గా ఉన్నాయి. వంకాయలు చూస్తే మాత్రం అసలు చాలా బాగా నచ్చినాయి నాకైతే. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి. ఇట్లా త్వరగా కూడా అయిపోతుంది, చేత్తోనే చేసేసుకోవచ్చు. తలకాయలు పక్కన అదంతా పులుసు అంతా తీసేసుకుని ఇట్లా గోరుతో గిల్లేసుకోవటమే. చాలా బాగుంటాయి అవి కూడా వీటిలో వేసుకుంటే. ఇక్కడ వంకాయ శనగపప్పు కూడా మంచిగా మగ్గిపోయింది. కొంతమంది నానబెట్టి శనగపప్పు వంకాయల్లో వేసేస్తారు. నేనైతే కొంచెం ఉడకబెడతానమాట. కొంచెం సేపు, ఎక్కువసేపు కూడా అవసరం లేదు, మళ్ళీ పప్పుగా అయిపోతుంది. కొంచెం లైట్గా ఒక్కసారి ఉడకబెడితే చాలా బాగుంటుంది అనమాట. మనకి ఉడకలేదన్న ఇది కూడా ఉండదు. వంకాయ శనగపప్పు కర్రీ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో నేను కొంచెం మసాలా వేసుకున్నాను. అంతేనండి, వంకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయిన తర్వాత నేను వంకాయ నెత్తల కర్రీ అయితే చేస్తున్నాను ఒకవైపు. ఇదిగోండి, చక్కగా వేడి నీళ్ళలో మంచిగా కడిగేసి పెట్టుకున్నాను ఒక పక్కన. చక్కగా వేడి నీళ్ళు కొంచెం పసుపు వేసి పెట్టుకున్నామంటే దాంట్లో ఉన్న స్మెల్ కూడా రాదనమాట. చాలా ఇదిగా ఉంటాయి, మంచిగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకుని ఒక 2 టమాటాలు వేసుకున్నాను. ఆ 2 టమాటాలు కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇంకా నెత్తళ్ళు కడిగి పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకున్నాను. వేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఇట్లా మంచిగా మగ్గిపోయినాయి. చూడండి, టమాటాలు కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి. కొంచెం ధనియాలు జీలకర్ర పౌడరు, కొంచెం కారం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నాకైతే వంకాయలు అయితే బాగా నచ్చినాయి అసలు. ఇదిగోండి, చక్కగా ఎగిరిపోతుంది, చూసారా? చాలా బాగుంది టేస్ట్ కూడా. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే నెత్తళ్ళు వంకాయ కర్రీ వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. వంకాయ కూడా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. నేను షార్ట్ వీడియోలో పెట్టాను. మంతెన సత్యనారాయణ గారు చెప్పారు కదా, క్యాన్సర్ కానీ చాలా మంచిది అని చెప్పి వీడియో పెట్టాను. ఈరోజు నేను వండిన కర్రీస్ చూపిస్తున్నాను. వంకాయ శనగపప్పు, రైస్, నెత్తళ్ళు వంకాయ కర్రీ. ఇది రెడీ చేసుకున్న తర్వాత పిల్లలకి మాకైతే మొత్తం అన్నీ క్యారేజీలు కట్టేసాను. కట్టేసి రెడీ చేశాను అనమాట. ఈ పాప వాళ్ళ నాయనమ్మ కంటండి మెడిసిన్ కోసం మా దగ్గరికి వచ్చింది. అసలు చూడండి ఎట్లా వచ్చిందో. ఒక బుక్ తీసుకుని మా నాయనమ్మకి మెడిసిన్స్ కావాలి, షుగరు బీపీ ట్యాబ్లెట్లు, కాళ్ళ నొప్పుల ట్యాబ్లెట్లు కావాలని బుక్ తీసుకుని వచ్చేసింది అనమాట హాస్పిటల్కి. పాపం ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదంట, ఇంటి దగ్గరే ఉంటానని చెప్తుంది. ఇక్కడ హాస్పిటల్ దగ్గరలోనే ఉంటారంట. అయితే వాళ్ళ అమ్మకి మాటలు రావంట, అదే చెప్తుంది. ఆ పిల్లని చూడంగానే వీడియో తీయాలనిపించింది, అందుకే తీశానమాట. వాళ్ళ అమ్మ కానీ పనికి వెళ్తుందంట, సైకిల్తో మాత్రమే చెప్తే వాళ్ళు చేస్తారంట. కానీ రోజుకు 100 రూపాయలు మాత్రమే ఇస్తారంట. కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా ఎవరు కూలి పనులకి వెళ్ళిన వాళ్ళు కూడా సరిగా ఇవ్వట్లేదు. ఇటువంటి వాళ్ళకి ఇస్తే కొంచెం వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఉపయోగపడిన వాళ్ళం అవుతాం కదా. వీళ్ళ నాన్నగారేమో వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. మా నాన్న ఇక్కడ ఉండడు, వెళ్ళిపోయాడని చెప్పింది. అసలు ఆ పిల్లని చూడంగానే చాలా ఇదిగా అనిపించింది అసలు, అందుకే వీడియో తీశాను. మళ్ళీ బుక్ తీసి కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడే రాయమంది మా నాయనమ్మ అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఏం తిన్నావంటే ఇడ్లీ తిన్నానని చెప్తుంది.
మళ్ళీ మళ్ళీ అడిగాను అనమాట, నాకు బాగా అడగాలనిపించి. చూస్తానికి చక్కగా ఉంది కదా, 7 ఇయర్స్ అంటండి. కానీ స్కూల్కి కూడా వెళ్ళట్లేదు. దేవుడు కనీసం పాప కన్నా కొంచెం మాటలు వచ్చేటట్టు చేశాడు. వాళ్ళ అమ్మకు చూస్తేనేమో మాటలు రావంట. వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు, కానీ ఎట్లయినా కొంచెం తండ్రి లేడు కదా దగ్గరలో, వాళ్ళకు కూడా కొంచెం బాధగా ఉంటుంది. చెప్తుంది, అన్నీ చెప్తుంది. మా అమ్మ షాప్కి వెళ్తుంది, పనికి వెళ్తుంది, రోజుకు 100 రూపాయలు మాత్రమే ఇస్తారు అని కూడా చెప్తుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్.